వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పచ్చి బఠానీలు అలాగే కాబూలీ శనగలతో పులావ్ని కుక్కర్లో సింపుల్గా అలాగే చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలోనికి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని వీటిని ఒకటికి 2 సార్లు నీట్గా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒకటికి ఒకటింబావు చొప్పున 2 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్లు పోసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తరువాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, యాలుకలు ఇలా మసాలా దినుసులు అన్నింటినీ కొంచెం కొంచెంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 15 మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపులను వేసుకొని ఇవి కొంచెం వేగాక ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత ఇందులోనికి ఒక పావు స్పూను సాల్టు, 2 చిటికెళ్ళంతా పంచదారను వేసుకొని ఇవి అన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇవి ఇలా కొంచెం మగ్గిన తరువాత 1 కప్పు సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, 1 కప్పు రాత్రంతా నానబెట్టుకున్న కాబూలీ శనగలు, అలాగే 1 కప్పు పచ్చి బఠానీలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని వీటిని ఒక 5-6 నిమిషాల పాటు ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలి. 5 నిమిషాలకి ఇవి కొంచెం దోరగా వేగుతాయి. ఇక ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగి మంచి వాసన వచ్చేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. తరువాత సన్నగా తరుక్కున్న ఒక పిడికెడు కొత్తిమీర అలాగే ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు ఇందులోనికి 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వాటర్తో పాటు వేసుకోవాలి. అలాగే శనగలు, పచ్చి బఠానీలు, క్యారెట్ మొత్తం కలిపి ఎన్నైతే తీసుకున్నామో అందులో సగం వాటర్ పోసుకోవాలి. ఇక ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ నెయ్యి, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు నార్మల్ కంటే కొంచెం తక్కువగా ఉంటేనే పులావ్ రెడీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది. చివరిగా కొంచెం కరివేపాకును వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఈ పులావ్ ఇలా కుక్కర్లో కాకుండా విడిగా వండుకునేటట్లయితే 1 గ్లాసు బాస్మతి బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసాయి కదా, ప్రెషర్ కూడా పోయింది. ఇక ఓపెన్ చేసి చూద్దాము. చూశారు కదా, పచ్చి బఠానీలు, కాబూలీ శనగల పులావ్ చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. ఇది ఎక్కువ స్పైసీగా లేకుండా ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్సులకైతే సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా త్వరగా కూడా రెడీ అవుతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అలాగే మరెన్నో మైక్రోగ్రీన్స్ని పెంచుకునే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పులావ్లోనికి నేను 3 రకాల మైక్రోగ్రీన్స్తో రైతా చేశాను. ఇలా ఏదో ఒక రూపంలో డైలీ ఒక్క మీల్లో అయినా మైక్రోగ్రీన్స్ ఉండేటట్లు చూసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.